హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నాగోబా జాతరకి వెళ్తున్నాం. కిస్లాపూర్, అది ఉట్నూరు దగ్గర ఉంటుంది. సో చాలా ఫేమస్ అన్నమాట. యాక్చువల్గా మేము 22కి దర్బార్ ఉండే, ఆ రోజే వెళ్ళాలి. కాకపోతే ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఆ రోజు ఏం లేదు. బట్ 23కి మా GT650 డెలివరీ ఉండే. సో అందువలన మేము అటు వెళ్తే మళ్ళీ మా ప్లానింగ్స్ ఫెయిల్ అవుతాయి అనే ఉద్దేశంతో వెళ్ళలేదు. సో ఈరోజు వెళ్తున్నాం. సో ఈరోజు వెళ్తూ వెళ్తూ కూడా వీడియో తీస్తాం, మొత్తం ఫుల్ బ్లాగ్ తీస్తాం ఫ్రెండ్స్. ఆల్వేస్ సపోర్ట్ చేయండి కేబీ రైడర్స్ అండ్ విజయ్ రైడర్. ఆల్వేస్ మీ యొక్క ఆప్యాయత, అనురాగం ఎప్పుడు మా పైన ఉండాలి అని మేము ఎప్పుడు కోరుకుంటాం ఫ్రెండ్స్. నేను వెళ్తూ కూడా వీడియో తీస్తా. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. గిన్నెదరి విలేజ్కి చేరుకున్నాం. ఇది గిన్నెదరి అన్నమాట. నెక్స్ట్ వస్తుంది, ఇది వచ్చేది గిన్నెదరి విలేజ్. సో విలేజ్ పర్లేదు, తెలియని తర్వాత గిన్నెదరినే కొంచెం డెవలప్డ్. ఇది నెక్స్ట్ సింగపూర్ దాటాము ఆల్రెడీ. ఇది సింగపూర్ దాటాక నెక్స్ట్ దానాపూర్ విలేజ్ వస్తుంది. దానాపూర్ దాటితేనే నెక్స్ట్ మనకు ఫారెస్ట్ వస్తుంది. ఆ ఫారెస్ట్ దాటామంటే మనకు పంగిడి మాదర్ విలేజ్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు చూపిస్తా. ఇప్పుడు ఈ దానాపూర్ వరకు మాత్రమే మనకు సిగ్నల్ ఉంటుంది. ఇది దాటితే మనకు సిగ్నల్ ఉండదు. సో ఏమున్నా కూడా మనం ఇప్పుడే ఈ సిగ్నల్లో ఉన్నప్పుడే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఏమున్నా ఇవ్వచ్చు. అది దాటితే అటు పంగిడి మాదర్లో మనకు సిగ్నల్ ఉండదు ఫ్రెండ్స్. పంగిడి మాదర్కి వెళ్ళే ఫారెస్ట్ నెక్స్ట్ వస్తుంది. ఇంకా రోడ్ ఇక్కడ వరకే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది దాటాక కొంచెం అంటే మధ్యలో ఈ ఫారెస్ట్లో రోడ్ బాగుండదు. తర్వాత పర్లేదు, రోడ్ బాగానే ఉంటుంది. కానీ అటు పంగిడి మాదర్ వరకే రోడ్ ఉంటుంది. పంగిడి మాదర్ దాటాక రోడ్ అయితే ఇంకా చాలా దారుణం. నెక్స్ట్ మనకు మందగూడ విలేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుండి రోడ్డు పంగిడి మాదర అంటే హాస్టల్గూడ వరకు రోడ్డు పర్లేదు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఆఫ్ రోడే ఉంటుంది, అది మీకు చూపిస్తా. రోడ్లు అయితే ఓన్లీ పంగిడి మాదర్ ఏరియాలోనే కొంచెం ఇది బీటీ రోడ్ వేశారు, పర్లేదు బాగుంటుంది. కానీ ఇంకా పంగిడి మాదర్ దాటితే అయితే దారుణం. చూడండి, ఇక్కడ బిఎస్ఎన్ఎల్ టవర్ క్రీస్తు పూర్వం అయింది, కానీ సిగ్నల్ ఇవ్వట్లేదు. ఇక అది ఏం చేస్తాం, మన బ్యాడ్ లక్ అంతే. ఈ ఏరియాలో సిగ్నల్ అయితే పంగిడి మాదర్లో ఉండదు ఫ్రెండ్స్. అక్కడెక్కడో సమ్ ప్లేసెస్లో సిగ్నల్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది మందగూడ విలేజ్. ఇక్కడే ఇండియన్ జస్టిన్ బైబర్ పవన్ బ్రో ఉంటాడు, కానీ ఇప్పుడు లేడన్నమాట. అందుకోసమే ఇక్కడ ఇప్పుడు లేడు అంటే బయట ఉన్నాడు, ఇక్కడ విలేజ్లో లేడు. చూడండి, నెక్స్ట్ మనకు ముందుకెళ్తే ఫ్రెండ్ నెక్స్ట్ మనకి చింతల్ మాదర విలేజ్ వస్తుంది. ఇక్కడ కూడా జియో టవర్, కానీ అది ఇప్పటి వరకు సిగ్నల్ ఇవ్వట్లేదు. నాకు తెలిసి ఒక 6-7 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇలా ముందుకెళ్తే మనకు లెఫ్ట్ సైడ్లో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు 3 రోడ్లు వచ్చినాయి. ఇక్కడ నుండి మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. చూడండి, అటు వెళ్తే అసమాబాద్, ఇటు వెళ్తే మనం మెయిన్ పంగిడి మాదర్కి వెళ్తాం అనమాట, హాస్టల్ కూడకి. ఇక్కడ ముందే చింతల్ మాదర దాటా, నెక్స్ట్ పంగిడి మాదర వస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా పంగిడి మాదర విలేజే. అంటే ఇక్కడ చాలా గూడెమ్స్ ఉంటాయి. నాకు కూడా ఈ గూడెమ్స్ అన్ని పేర్లు తెలియదు, బట్ ఇది కూడా పంగిడి మాదర్నే. నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ గూడ అంటారు దాన్ని. 10 కూడా పంగిడి మాదర్ హాస్టల్ గూడ. చూడండి, ఇంకా మారుమూల గ్రామంలో కూడా పెద్ద హాస్టల్ ఉంది. మా డాడీ స్కూల్ ఇదే. నెక్స్ట్ ఓకే, దీన్ని హాస్టల్ కూడా అంటారు, పంగిడి మాదర్ హాస్టల్ కూడా ఇది. ఓకే, ఇక్కడ వరకు రోడ్డు పర్లేదు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ అప్లోడ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మేము చిన్నప్పుడు ఇక్కడే మాది స్కిడ్ అయి పడ్డాం, చిన్నగా ట్యాంకీకి సొట్టబడ్డాయి. అప్పటి నుండి అట్లే ఉన్నది ఈ కథ, కానీ ఏం మారతలేదు. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ ది బెస్ట్ రోడ్ స్టార్ట్ అయింది. ఇక నెక్స్ట్ అంతా అప్ రోడే ఉంటుంది. ఇక ఎంత చెప్పినా తక్కువనే. మరి ఫారెస్ట్ వల్ల ప్రాబ్లమా లేకపోతే మరి మా నాయకుల లోపమా తెలియదు. రోడ్ అయితే చాలా దారుణం ఫ్రెండ్స్, ఎంత చెప్పినా తక్కువనే. ఇక నేను ఎప్పుడు రోడ్ల గురించే, నా వీడియోలలో ఎక్కువ రోడ్ల గురించే ఉంటుంది. ఇక అప్ రోడ్ చూడండి, ఇక అప్ రోడ్ ఇది రోడ్ అని ఎవరు అన్నారు, ఇదేదో కాలిబాట. ఆ కాలిబాటల్లో మనం వెళ్ళడం అన్నమాట, అంతే. తప్ప స్పెషల్గా రోడ్ అంటే ఏముండదు ఫ్రెండ్స్. ఇక అంతే అది. ఇక రోడ్ ఎలా ఉన్నా కూడా ఇక తప్పదు, మనం అనుకున్న డెస్టినేషన్
ఒప్పుకోవాల్సిందే. కానీ ఒకటి ఎప్పటికీ నేను బాధపడేది, ఎందుకు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మన ఎందుకు ఈ ఆదివాసీ ఏరియాలు, ఈ ఆదివాసీ గుడేలు ఎందుకు బాధపడట్లేదు, ఎందుకు రోడ్డు కావట్లేదు? ప్రాబ్లం ఎక్కడున్నది? నాయకుల్లో ఉందా, లేకపోతే ప్రశ్నించే జనంలో ఉందా? ప్రశ్నించకపోవడమా? ఎందుకు? సరే, గవర్నమెంట్ మారుతున్నాయి, రేపు కొత్త కొత్త గవర్నమెంట్లు వస్తున్నాయి, అయినా కూడా రోడ్లు అయితే మారట్లేదు. ఎందుకు? ప్రాబ్లం ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, చెప్పండి. అంతా అప్రోడే అప్రోడే అప్రోడే. చూడండి, దీన్ని రోడ్ అంటారా? ఇది రోడ్ అన్నమాట. ఇది కాదు, ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ రోడ్ ఉంటుంది. దుర్గాపూర్ అంటే ఇక నెక్స్ట్ లెవెల్ అప్ రోడ్. మీరు ముందు ముందు చూస్తారు ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ లెవెల్ అప్ రోడ్. ఇక దీని గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే. ఇక అంటేనేమో అన్నట్టు ఉంటుంది, కానీ ఇక మరి జనాలదే, నన్ను అడిగితే అయితే జనాలదే ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇక నాయకులు అనడం కూడా వేస్టే. ఎందుకంటే అసలు ఈ జనాలు కూడా ఏం చేయాలంటే ఫస్ట్ ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకలు చేయాలి స్పెషల్గా ఈ రోడ్డు గురించి. అప్పుడైతే ఏమైనా మారచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇక్కడే ఆల్రెడీ ఒకసారి బస్సు కూడా, బస్సు, లారీ, ట్రాక్టర్ అన్నీ జంప్ చేసినాయి. ఈ డాంబర్ రోడ్ అందుకోసమే గ్యాప్ వేసిండ్రు, అన్ని జంప్ చేస్తున్నాయని. ఫ్రెండ్స్ చూడండి, చాలా ప్రమాదకరమైన రోడ్ ఇది. ఘాట్ చాలా అంటే చాలా డేంజర్. ఇంతకుముందు చాలా లారీలు, బస్సులు, ట్రాక్టర్లు అన్నీ పడ్డాయి అటు లోపల. ఫ్రెండ్స్ చూడండి, మన అప్ రోడ్ నెక్స్ట్ లెవెల్. ఇంకొంచెం బెటర్ అంటే సైడ్ నుండి వేసారు అన్నమాట. యాక్చువల్గా మెయిన్ రూట్ ఇది 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 రోడ్ అంట. సో కాకపోతే అది తట్టుకోలేక జనాలు ఇలా సైడ్ ఉన్నాయి. అక్కడ కూడా ఫోన్ గాడ మధ్యలేస్తారు అక్కడ. దానికన్నా సెన్స్ ఉన్నదా? అదే కర్ణాటక, తమిళనాడు ఫారెస్ట్ అలా చూసుకుంటే రోడ్డు అంతా మంచిగా ఉంటుంది, ఫారెస్ట్ కూడా అంతే మంచిగా ఉంటుంది. మరి అక్కడ సాధ్యమైంది, మన తెలంగాణలో, మన జిల్లాలలో ఎందుకు సాధ్యమైతలేదో ఒక్కసారి ఆలోచించాలి. మేము రైడ్ చేసినాం, పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినాం. తమిళనాడు ఫారెస్ట్ కానీ కర్ణాటక ఫారెస్ట్, అక్కడ పెద్ద పెద్ద 10 ఇంచ్ 12 ఇంచ్ మొట్లు ఉన్న చెట్లు ఉంటాయి. మరి అక్కడ ఎందుకు ఉన్నాయి, ఇక్కడ ఎందుకు లేవు అనేది ఒకసారి కామెంట్ చేయాలి మీరే. ఎంత అధ్వానం రోడ్డు. మాకైతే ఒక్కసారి రావడానికి అసలు విరక్తి వస్తుంది. ఇక్కడ ఉండే ప్రజల పరిస్థితి ఏంటో అసలు నాకైతే అర్థం కావట్లేదు. నేను ఒక్కసారి వస్తేనే అయ్యో ఈ బండి గురించి, మా గురించి ఎంత ఆలోచిస్తున్నా. జనాలు రోజు ఇక్కడే తిరుగుతూ ఉంటారు. పాపం వాళ్ళైతే చూసి చూసి వాళ్ళకి విరక్తి వచ్చి ఇక అంటే ఇంకా రోడ్ కాదేమో అన్న ఫీలింగ్ వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు నాకు తెలిసి. ఆశలు వదిలేసుకుంటారు ఇక. వాళ్ళకు ఎలాంటి ఆశలు, ఈ రోడ్ మీద మనం ప్రయాణించాలి, మనం జర్నీ చేయాలి అంటే ఎట్లుంటుంది ఫ్రెండ్స్, మీరు ఆలోచించండి. కొంచెం లీడర్స్ కూడా నన్ను అడిగితే, ఎవరైనా కొంచెం లీడర్లు ఎలక్షన్స్ ముందు కాకుండా ఎలక్షన్స్ లేనప్పుడు కూడా కొంచెం తిరగండి. కనీసం మీకు తెలుస్తుంది ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది. మీరు అభివృద్ధి చేయండి, గెలవండి, ఇంకా గెలవండి. ఒక్కసారి కాదు 10 సార్లు గెలవండి, కాకపోతే అభివృద్ధి చేయండి. చూడండి రోడ్డు ఏంటి కథ అసలు. చూడండి, ఇక్కడ రోడ్లు లేవు కానీ ఇక్కడ మాత్రం నెట్వర్క్ ఉంది. అది పవర్ ఆఫ్ నెట్వర్క్, ప్రైవేట్ మార్కెటింగ్ బిజినెస్. చూడండి రోడ్ అయితే ఎంత దారుణం ఉంది, కానీ మనకు చూడండి ఎంత మంచిగా టవర్, జియో టవర్. అంటే ఏ గల్లీకి ఎక్కడ పోయినా, ఏ ఫారెస్ట్లో కూడా టవర్ అవుతుంది, కానీ మనకు రోడ్లు అయితే కాదు. చూడండి ఫ్రెండ్స్, రోడ్డు ఇంత అసలు అమ్మా. ఏం చేస్తాం మరి, ఏం చేస్తే ఈ రోడ్లు మారుతాయో, ఎప్పుడు రోడ్లు అవుతాయో. ఇవన్నీ మన ఆదివాసి గుడాలే. చూడండి నెక్స్ట్ లెవెల్ అప్ రోడ్. అసలు ఈ బండలు ఏందో, ఈ కథ ఏందో. నాకు ఒకరోజు ఇక్కడ జర్నీ చేయాలంటేనే ఎలా అనిపిస్తుంది, రోజు వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటో ఫ్రెండ్స్. లొద్దిగూడ, దంపూర్ చేరుకున్నాం. ఇంతకుముందు కూడా లొద్దిగూడ, దంపూర్. దీన్ని లొద్దిగూడ అంటారు, అది లొద్దిగూడ దంపూర్, ఇది లొద్దిగూడ. ఇక ఇక్కడ నుండి ఒక మోస్తారుగా రోడ్ ఉంటుంది.
కానీ మా వాళ్ళు ఉన్న ఏరియాలో అయితే ఉండాలి. ఇక్కడ కొంచెం అభివృద్ధి వీళ్ళు చూడండి, కొంచెం ఇక్కడ వ్యవసాయం అది ఇది ఉండడం వల్ల వీళ్ళు కొంచెం రోడ్డు ఇక్కడికి వెళ్ళి బెటర్ అన్నమాట. చూడండి ఇది లొద్ది కూడా ఇక్కడ నుండి కొంచెం రోడ్ బెటర్ బాగుంది. కొంచెమే అది కూడా ఓన్లీ మట్టి రోడ్ ఉంటాయి. చూడండి మట్టి రోడ్, భయంకరమైన మట్టి రోడ్డు, దుమ్ముడు మారం. ఇంకా నెక్స్ట్ కొంచెం దూరం వెళ్తే మనకి డాంబర్ రోడ్ వస్తుంది. ఎక్కడ నుండి బెటర్, కానీ ఇక్కడ మాత్రం రోడింగ్ అంతే, ఎంత చెప్పినా తక్కువనే. ఇక్కడ చూడండి డాంబర్ రోడ్. ఇలాంటి రోడ్ అయినా కనీసం మన పిల్లల మండల్లో ఉంటే బాగుండేది. ఆ పబ్లిక్ నగర్ రూట్ అయితే చాలా దారుణం. చూడండి ఇక్కడ ఎంత బాగుంది రోడ్డు. మరి జనాల ప్రభావంలో ఇంట్లో నాయకులు మరి ఇక్కడ రోడ్లు అయినాయి, మా పిల్లలకి కావచ్చు అదే కష్టం. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇది లింగాపూర్. ఫ్రెండ్స్ చూడండి ఇది లింగాపూర్. నాకు తెలిసి కొమరం భీం డిస్టిక్లోనే హైయెస్ట్ జాబ్లు వచ్చే మండల్ ఇదే అన్నమాట. ఇక్కడ నాకు తెలిసి చాలా అంటే చాలా, ప్రతి ఇంటికి ఒక 2-3 ఎంప్లాయీస్ ఉంటారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇంట్లో అంటే అంత కష్టపడతారు, చదువుతారు. ఇక వేరే విషయాల గురించి కాదు. కానీ చూడండి ఇక్కడ ఇది మండల్ అంటే మండలే. ఇంకా ముందడికి వెళ్తే చూపిస్తా. ఇంకా నెక్స్ట్ లెవెల్ రోడ్డు కూడా డబల్ ఇలా ఉంటుంది. చూడండి మా తిరియాన్లో ఉంటాయి ఆ రోడ్డు. ఇక్కడ చూడండి యాక్చువల్గా కొత్త మండల్, కానీ ఇక్కడ వాళ్ళు విత్ డివైడర్తో రోడ్ వేయించారు ఫ్రెండ్స్. ఇంకా ముందు చూపిస్తా. పేరుకే కొత్త మండల్, కానీ వాళ్ళు ఇలా డివైడర్ పెట్టి మరి ఇలా పెట్టారు. మరి మన తిరియాన్లో ఎప్పుడు ఇలా పెట్టి అవుతుందో నాకు తెలిసి. కొత్త మండల్లో ఇంత బాగా ఇలా డివైడర్ పెట్టి చెట్టు పెట్టిన మండల్ అయితే ఇదే కావచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఇలా లేదు. ఈ విషయంలో కాదు, చాలా విషయాల్లో లింగాపూర్ చాలా ఉంటుంది. మన తిరియాని మండల్ వేస్ట్ మండల్. చూడండి ఇటు విలేజెస్ లేవు, కానీ పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మా దగ్గర ఇక్కడ ఉన్నాయా? కానీ ఇక్కడ రోడ్లు చూడండి ఇంత పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి. ఇప్పుడే మనం ఇక్కడ చూడండి రోడ్స్ ఎంత బాగున్నాయో. పోలీస్ స్టేషన్ ఆల్వేస్ ఇక్కడ అట్లా ఉంటుంది. సాయంత్రం టైంలో ఇవాళ లేదు ఉంటాయి. మోడల్ దుబా కేసరి మన గణేష్ ఉంటాడు. కానీ రిచ్ బిడ్డ ఎప్పుడు లేస్తాడో ఎప్పుడు పడుకుంటాడో డెలివరీ కాంటాక్ట్ కాలేదు. అండ్ మేము సడన్గా ప్లాన్ చేసి వెళ్ళినాం. ఎప్పుడైతే టీ బ్రేక్ తీసుకుంటాం, ఫోన్ అయితే చేసి చూస్తాం. బిడ్డ లేచి రెడీ ఉండి వస్తాడు, లేకపోతే వాడు రోజులు లేదు. డ్రైవింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది ఆటోలైనా బళ్ళైనా ఇక్కడ మనల్ని జాగ్రత్త ఉన్నారు, లేకపోతే మనల్ని లేదు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మన ఇంకా కమర్షియల్ బాయ్ మా ఫేమస్ మామ ఉన్నాడు. స్పెషల్గా మామకు ఫోన్ చేసి మరి పిలిపించినాం. మామది నిన్ననే బర్త్డే ఉంది. మామకి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. ఓకే మామ, ఇక మాట్లాడు ఒక 2 ముచ్చట్లు. అందరికి నమస్తే. ఎట్లా ఉన్నారు? మా కోసం అయితే మా మామలు 2 మామలు వస్తున్నారు. ఇంకొక మామ అయితే వస్తున్నాడు, మామ కార్లో వస్తున్నాడు. మన కోసం అయితే వచ్చినారు. ప్రతిసారి వచ్చిన బరాబర్ అయితే మాకైతే కలుస్తారు. మామకు కూడా సపోర్ట్ చేయండి. మామ కూడా బ్లాగులు వేస్తాడు. ఓకే, ఇక మామ అంత ఫేమస్ నేను కాలేదు, కానీ ఇక ఇప్పుడే కొత్తగా అన్నమాట. సో అందుకోసమే ఓకే మామతో రీల్ తీసినా కాబట్టి కంపల్సరీ ఈసారి ఫుల్ వ్యూస్ వస్తాయి ఇక. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, మళ్ళా ఇంకా కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇక మన టీ బ్రేక్ ఇప్పుడే అయిపోయింది. మన కమర్షియల్ మామ కూడా వచ్చిండు, కలిసిండు.
మనం నెక్స్ట్ కిస్లాపూర్కి వెళ్ళి అక్కడ వీడియో తీద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ టీ బ్రేక్ అని ఆగినాం. టీ అయితే పర్లేదు, బాగానే ఉండే. ఇక మామని కలిసినాం, అదే ఆనందం. ఇక మళ్ళీ రైడ్ చేయడమే. ఓకే రైట్ ఫ్రెండ్స్, మళ్ళీ పోతూ మాట్లాడదాం ఫ్రెండ్స్. ఇది ఉట్నూరు లాల్టెక్కడి. ఇక్కడే చాలామంది మా వాళ్ళు చదువుకున్నారు. ఇక్కడ నార్మల్గా ఇంటర్ కాలేజీ ఇంకా స్కూలు అవన్నీ ఇక్కడే ఉంటాయి. ఒక పెద్ద కాంప్లెక్స్ అది. అక్కడ చాలామంది మా వాళ్ళు చదువుకున్నారు. చాలామంది ముందు వాళ్ళు చదువుకొని చాలా డెవలప్ అయ్యారు. చాలా జాబ్లు కూడా వచ్చాయి. అంటే అక్కడ లాల్టెక్కడి యొక్క గొప్పతనమే ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా నాకు తెలిసి స్కూలు ఇంటర్ అన్నీ అక్కడ చాలా బాగా నడుస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, మనం ఉట్నూర్ ఎక్స్ రోడ్ చేరుకున్నాం అన్నమాట. ఈ ఉట్నూర్ ఎక్స్ రోడ్ మా తాత పాపం మెల్లిగా నడుస్తున్నాడు. అక్కడ చూడండి తుకారాం ఐఏఎస్, ఆదివాసుల్లోనే ఏకైక ఐఏఎస్ గొప్ప వ్యక్తి. ఇప్పుడు మనం ఉట్నూర్ ఎక్స్ రోడ్ నుండి ఇటు వెళ్తున్నాం. ఇక్కడ చూడండి అజయ్ బ్రో మన కోసం వెయిటింగ్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడే ఉట్నూర్ ఎక్స్ రోడ్ చేరుకున్నాం. ఇప్పుడే టీ బ్రేక్ బూస్ట్ తాగాను అన్నమాట. ఇగో కిరణ్ బ్రో మనతో, కేబీఆర్ కిరణ్ బ్రో. పాపం కిరణ్ బ్రో వాళ్ళకి కొంచెం సర్ది అయ్యి చాలా ఇదైనాడు అన్నమాట. కొంచెం పేషెంట్ అయ్యాడు. మన వెనుక సాయిరామ్. ఓకే మనం ఓకే ఫ్రెండ్స్, ఇంకా డైరెక్ట్ కిస్లాపూర్ జాతరకి వెళ్ళాకే మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ టీ బ్రేక్ తర్వాత మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ మనకు షాంపూర్ వస్తుంది. షాంపూర్లో కూడా షాంపూర్ జాతర ఉంటుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా వద్దాం అనుకుంటున్నాం, కానీ చూద్దాం మరి మనకు వీలవుతుందో కాదు. ఎందుకంటే మా వాళ్ళు ఇక్కడ రావడానికి చాలా రోజుల నుండి ప్లాన్ చేస్తే ఈరోజు వీలైంది. సో ముందే అనుకుంటే అవి ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి ఇంకా చెప్పలేం ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనకు షాంపూర్ తర్వాత ఇంద్రవెల్లి వస్తుంది. ఇంద్రవెల్లి దాటాక ముత్నూరు ఉంటుంది. అక్కడ నుండి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలన్నమాట ఫ్రెండ్స్. మీకు చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఇది ఇంద్రవెల్లి విలేజ్ అన్నమాట. ఇక్కడ ఈ ఇంద్రవెల్లిలోనే ఒకప్పుడు సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. అది ముందరికి వెళ్తే మనకు స్తూపం కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ దారుణం ఏంటంటే జనాలు చాలా దారుణంగా, అసలు మరి ఆ జాతర ఎఫెక్ట్ ఏంటో కానీ మొత్తం చాలా దారుణంగా వస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి అక్కడ ముందు బస్సు, వెనుక కారు, జనాలు అసలు సైడ్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. కానీ ఏం చేస్తాం, తప్పదు. మనం ఇక ప్లేస్కి వెళ్ళాలి అంటే ఇక ఎట్లాంటి డ్రైవింగ్ ఉన్నా, ఎట్లాంటి జనాలు ఉన్నా కూడా తప్పదు, మనం వెళ్ళాల్సిందే ఫ్రెండ్స్. ఇంకొంచెం ముందుకు వెళ్తే మన ఆదివాసుల అమరవీరుల స్తూపం వస్తుంది. అది చాలా ఫేమస్. ఎవ్రీ ఇయర్ అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఒకప్పుడు అయితే చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి, మీకు చూపిస్తా. నేను యాక్చువల్గా ఫుల్ వీడియో కూడా తీద్దాం అనుకుంటున్నా. చూడండి వాడు ఆటోవాడు ఎంత వేస్ట్ గాడు, ఎట్లా ఆపాలో తెలియదు, వానికి సివిక్ సెన్సే లేదు. అట్లాంటి జనాలు ఉంటారు. యాక్చువల్గా నేను ప్రతిసారి అనుకుంటా ఇలాంటి కంటెంట్ వీడియోస్ తీద్దామని, కానీ ఎప్పుడు కెమెరా ఆపే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి అది ఆదివాసుల అమరవీరుల స్తూపం. చాలామంది రైతులు రైతాంగ పోరాటం చేశారు, దానికి గుర్తుగా అది పెట్టారని ఫ్రెండ్స్. చూడండి ఇది ముత్నూరు విలేజ్ అన్నమాట. ఈ విలేజ్ నుండి ఇంకొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనం కిస్లాపూర్ జాతరకి వెళ్తాం. ఇక్కడ నుండి నాకు తెలిసి ఒక 5-6 కిలోమీటర్స్ అలా ఉంటుంది అనుకుంటా, అంతే ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చామంటే ఇంకా మ్యాక్సిమం వచ్చేసినట్టే. ఇక్కడ చూడండి ఆ తోరణం, అలా స్ట్రేట్గా వెళ్ళిపోవాలి. ఇంకా ఇటు రైట్ సైడ్ స్ట్రేట్గా వెళ్తే మనం ఆదిలాబాద్ రూట్కి వెళ్తాం, గుడి హత్పురాల. ఇక్కడ నుండి మనం ఒక 4-5 కిలోమీటర్స్కి వెళ్తే మనకు కిస్లాపూర్ జాతర, నాగోబా టెంపుల్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా రోడ్ అయితే ఇటు కూడా అంతంతే ఉన్నట్టే ఉంది ఫ్రెండ్స్. కానీ ఏం చేస్తాం, ఇప్పటికే రోడ్ల గురించి చాలా ఎక్కువైంది మాట్లాడడం. పాపం మా వాళ్ళు ఎవరైనా చూస్తే చాలా ఫీల్ అవుతారు. ఇంకా ఫీల్ అయితే కానీ ఏం చేస్తాం, తప్పట్లేదు, మాట్లాడాల్సి వస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే మనకు అంతే. ఇక్కడ పార్కింగ్లో బైక్ పెట్టేసి కిరణ్ బ్రో నేను ఇంకా ముందుకెళ్తున్నాం ఫ్రెండ్స్. మీకు చూపిస్తా. టెంపుల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రాఫిక్ అయితే భయంకరం ఉన్నది, నార్మల్ టైమే. ఇంకా దర్బార్ వస్తే అంతే సంగతి. తాత్కాలిక బస్ స్టాండ్ అన్నమాట. వచ్చిన బస్సులని
చూడండి నా వెనుక చూడండి మనం నాగోబ టెంపుల్ లోపల ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఆ వెలుతురులో టెంపుల్ మొత్తం ఎక్సలెంట్, చాలా బాగుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక నాగోబా టెంపుల్కి వచ్చినాం. ప్రశాంతంగా అంటే చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్. నా ముఖ్య ఉద్దేశం అయితే ఒకటే, నేను రావాలి, ఆ దేవుని ఆశీస్సులు నాకు ఉండాలి, ప్రతి ఒక్కరికి మన మన సబ్స్క్రైబర్స్కి అందరికీ మన వాళ్ళందరికీ ఒక ఆశీస్సులు ఆ దేవుడి ఉండాలని, అందుకోసం నేను స్పెషల్గా వచ్చిన ఫ్రెండ్స్. ఎందుకు అంటే నేను పోయిన ఇయర్ నేను ఛానల్ లేదు, ఈ ఇయర్ స్పెషల్గా ఛానల్ పెట్టినా. సో నా ఉద్దేశం ఏంది, ప్రతి ఒక్కరికి మన కంటెంట్ చూపెట్టాలి అన్న ఉద్దేశంతో నేను వచ్చిన. సో ఒకటే ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ నాగోబా దేవుడి యొక్క ఆశీస్సు మన పైన ఎప్పుడు ఉండాలి. నేను చెప్పేది ఒకటే, మన నాగోబా టెంపుల్, మన నాగోబా జాతర అనేది చాలా మనకి ఇంత అంటే డెవలప్ కావడానికి ఇంకా చాలా ఉంది. బట్ ఇంకా కూడా నాగోబా జాతర, నాగోబా టెంపుల్ ఇంకా డెవలప్ కావాలి. మనకు ఆసియా ఖండంలోనే ఇది సెకండ్ లార్జెస్ట్ జాతర. సో ఫస్ట్ సమ్మక్క సారక్క అయితే తర్వాత నాగోబానే. సో నేను ఒకటే ఫ్రెండ్స్, మనకు ఎలా అయినా కూడా నాగోబా జాతర ఇంకా డెవలప్ కావాలి, మనకు స్పెషల్గా రాష్ట్రంలో ఇంకా ఫండ్స్ రావాలి, మన ఆదివాసులు ఇంకా డెవలప్ కావాలని మనసారా కోరుకుంటా. సో మన వాళ్ళు కూడా రెండు ముచ్చట్లు చెప్తారు, ఆల్వేస్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు కిస్లాపూర్ నాగోబా దర్శనానికి వచ్చినాం. చాలా బాగా దర్శనం జరిగింది, చాలా దేవుని ఆశీస్సులు తీసుకున్నాం. ఏదో అనుకున్నాం, అయ్యో ఈరోజు జనాలు బాగుంటారేమో, దర్శనం కాదేమో అనుకున్నాం. చాలా చక్కగా దేవుడి దర్శనం జరిగింది, దేవుడి ఆశీర్వాదాలు తీసుకున్నాం. ప్రతి సంవత్సరం మేము తప్పకుండా ఇక్కడికి వస్తాం, నాగోబా దేవుడి ఆశీర్వాదాలు తీసుకొని చాలా ఆనందంగా అనిపిస్తున్నది. ప్రతి అందరికీ మరి మా కుటుంబంలో అందరికీ ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటాం. అమ్మ ఒక ముచ్చట చెప్పు, అమ్మ కూడా చెప్తుంది. ఇచ్చాను వెళ్తామమ్మ. కిస్లాపూర్ నాగోబా ఈసారి తప్పకుండా మాకు రేపే జెండా వందనం ఉంది, మాకు మిస్ అవుతుందని చాలా బాధపడడం. కానీ ఆ దేవుడు మమ్మల్ని మీరు ఎలా తప్పించగలుగుతారు, నేను తప్పక మీరు రప్పిస్తాను అన్నట్టు మమ్మల్ని ఈరోజు దేవుని వరకు వచ్చింది దేవుడు. చాలా ప్రశాంతంగా, ఎలాంటి రద్దు లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రశాంతంగా వచ్చినాం. వెళ్తున్నాం, అందరూ బాగుండాలని దేవుని ప్రార్థించాను, అందరూ బాగుండాలి. అందరికీ నాగోబా దేవుని ఆశీర్వాదాలు ఉండాలని ఇప్పుడే మా ఫ్యామిలీతో వచ్చి మంచి దర్శనం చేసుకున్నాం. అందరికీ ఎంత సూపర్గా దర్శనం అయింది. మాకు ఇట్లా దేవునికి వచ్చి ముఖ్య ఆశీర్వాదాలు తీసుకొని దేవుని వెళ్తున్నాము. మీరు కూడా ఇక మా నాగోబా దేవుడు అంత అందరికి ఒకటి మీరు వచ్చేసి అందరికీ ఆ నాగోబా దేవుని ఆశీర్వాదాలు ఉండాలని మేము మా బ్రదర్ పోయి మంచి దర్శనం చేసుకున్నాం. ప్రతి ఇయర్ మేము వస్తాం. మీకు కూడా ఈ వీడియో ఎలా అనిపించింది, లైక్ అండ్ షేర్ కంపల్సరీ. విజయ్ మాకు ఎంత సపోర్ట్ చేస్తారో మా బ్రదర్, బిగ్ బ్రదర్ ఎప్పుడు చెప్పలే కానీ లైక్ అండ్ షేర్ ప్రతి ఒక్కరు చేసి ఈ వీడియో అన్నది హైయెస్ట్ ఉండాలి, లైక్స్ అండ్ కామెంట్స్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఓకే కిరణ్, ఏమని చెప్తావా? నిజంగా ఫీలింగ్ అయితే ఆసమ్. దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. షార్ట్ అండ్ స్వీట్గా చెప్తా. నిజంగా మన ఆదివాసులు అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. అందులో సంస్కృతి అనేది ఇప్పుడు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అయిపోయింది. మన ఆసియాలోనే అతిపెద్ద 2వ జాతరగా కిస్లాపూర్ నాగోబా అనేది నడుస్తున్నది. అది ఆ ఘనత నిజంగా మన గొప్పతనం. అండ్ ఇలాంటి ఆదివాసులల్లా ఇంత గొప్ప, ఇంత మంచి టెంపుల్ అనేది ఎక్కడ లేదు. ఆ మేడారం కూడా ఆసియాలో ఫస్ట్ జాతర కావచ్చు, పెద్ద జాతర, కానీ ఎక్కడ కూడా ఇంత గొప్ప టెంపుల్ అనేది లేదు. ఇలాంటి
టెంపుల్ నిర్మించి అందరికి ఆదర్శవంతంగా నిలుస్తున్న మిశ్ర వంశస్థులను ఆదర్శంగా తీసుకొని మన ఆదివాసీ ప్రాంతాలలో ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో అందరూ కూడా ఇట్లానే డెవలప్ చేయాలి, అట్లానే అభివృద్ధి చెందుతూ మన సంస్కృతిని కాపాడుతూ ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటూ ఇంత మంచి కంటెంట్ చేసి మన ఆదివాసులకు పేరు తెచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం. యాజ్ ఏ విజయ్ రైడర్గా, విజయ్ రైడర్గా, యాజ్ ఏ కేబీ రైడర్గా మాది ఒకటే, పైసలు అన్నది కాదు, మన ఆదివాసి సంస్కృతి పేరు తీసుకురావాలి, మన జాతికి పేరు తీసుకురావాలనే ఉద్దేశంలో మేము కష్టాన్ని ఇష్టపడి కంటెంట్ చేస్తున్నాం. దాంట్లో నా అడుగులని ఫాలో అవుతూ, లేకుంటే నన్ను ఆదర్శంగా తీసుకున్నట్టు తెలియదు, మా విజయ్ రైడర్ కూడా వస్తున్నాడు. సో ఖచ్చితంగా నన్ను ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నారో 3 సంవత్సరాల నుంచి మా అన్నయ్యను యాజ్ ఏ విజయ్ రైడర్ని కూడా సపోర్ట్ చేసి మీరు సపోర్ట్ చేయాలి, మంచి మంచి కంటెంట్ చేయడానికి ప్రోత్సహించాలని అందరినీ కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇక ఫైనల్ నేను ఒకటే చెప్తా ఫైనల్గా. ఓకే ఫ్రెండ్స్, ఆల్వేస్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలానే కొత్త కంటెంట్ చేస్తూనే ఉంటా, ఆల్వేస్ సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నా. నాకు డబ్బులు అవి వాటి కోసం కాదు, జస్ట్ మన యొక్క ఆదివాసుల యొక్క గొప్పతనం అయ్యండి, టెంపుల్స్ కావచ్చు, ఏదైనా మంచి ప్లేస్ చూపెట్టాలని ఉద్దేశం ఛానల్ పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్, ఆల్వేస్ సపోర్ట్ చేయండి, మీకోసం కొత్త కంటెంట్ చేస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టాటా, బై బై.